ఇండియా నుంచి అమెరికాకు చేస్తున్న సరుకుల మీద 25% పన్నులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటన జారీ చేశాడు. ఆగస్టు 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పాడు. 25% మన మీద టారిఫ్ విధించడం అనేది చాలా భారం. ఇది ఊహించిన దానికంటే ఎక్కువ. ఇప్పటి వరకు మన ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పారు ఈ స్థాయిలో పన్నులు ఉంటాయని అనుకోలేదు. కానీ అమెరికా ఒకవైపు భారతదేశం తమ స్నేహితుడు అని చెప్తూనే ఈ స్థాయిలో పన్నులు వేయడం ఏంటి అనే ప్రశ్న ఈరోజు వస్తుంది. అతను నిన్న ట్రంప్ ప్రకటన చేస్తూ కూడా చెప్పాడు, భారతదేశం మనకు మంచి స్నేహితుడే, కానీ వాళ్ళ దగ్గర చాలా పన్నులు మన మీద వేస్తున్నారు, కాబట్టి మనం అంతకంటే ఎక్కువ పన్నులు వేయాలి, 20% తప్పదని చెప్పాడు. దీనికి తోడు పెనాల్టీలు కూడా వేస్తామన్నాడు. రష్యా నుంచి మీరు ఆయుధాలు కొంటున్నారు, ఆయిల్ కొంటున్నారు, మరి ఆ రకంగా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న సమయంలో మీరు ఎందుకు కొంటారు? మీరు చైనా అక్కడ రష్యా నుంచి ఎక్కువ కొంటున్నారు కాబట్టి మీ మీద పెనాల్టీలు కూడా మీరు ఎదుర్కోవాలి అని చెప్పాడు. అంటే రేపు ఆగస్టు 1 నుంచి మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళే అనేక సరుకుల మీద 25% పన్నులు పెరుగుతాయి. దీనికి తోడు అదనంగా ఈ పెనాల్టీ ఎంత శాతం ఉంటుందో చూడాలి. ఈ పెనాల్టీలు కూడా వేస్తామని చెప్పారు. ఈ రకంగా పెనాల్టీలు పన్నుల కారణంగా మన భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళే ఎగుమతుల మీద చాలా ప్రభావం ఉంటుందని ఈరోజు మన వాళ్ళు అంచనా వేస్తున్నారు. అనేక రకాల సరుకుల మీద ఈ పన్నులు ఎక్కువయ్యేసరికి మన ఎగుమతులు అక్కడికి పోయే పరిస్థితి ఉండదు. మన ఎగుమతి సరుకుల మీద ఆ పన్నుల కారణంగా మన సరుకులు ఖరీదు ఎక్కువైపోయి అక్కడ కొనుగోలు అవన్నీ పరిస్థితి దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. అందుకని మన ఎగుమతులు బాగా దెబ్బతింటాయి. ఇప్పుడు మన వాళ్ళు ఫార్మసీలో, తర్వాత డైరీలో రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు, రొయ్యలు, అనేక అంశాలు చెప్తున్నారు. ఈ అనేక రకాల సరుకులు ఈరోజు ఎగుమతులు చాలా దెబ్బతింటాయి అనేది రోజుకు మనకు కనపడుతున్నటువంటి అంశం. మరి అమెరికా ఈరోజు ఒకవైపు మనని మిత్రదేశం అని చెబుతూనే ఈ రకమైన ట్యాక్సులు ఎందుకు వేస్తుంది? ఇందులో ఒక అంశం. రెండు, రాజకీయంగా చూస్తే ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే నేనే ఆపానని చెప్పి 30 సార్లు ప్రకటన జారీ చేశాడు. ఇన్నిసార్లు ప్రకటన చేయడం ద్వారా ఏమిటి దాని అర్థం? ఒక రకంగా భారతదేశాన్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తన్నుకుంటుంటే నేనే పిలిచి, మీరు తన్నుకుంటే మీతో వ్యాపారం చేయనని పిలిచి మందలించాను, మీరు ఇదే రకంగా యుద్ధం చేసుకుంటే మీరు అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు ఇంకా నాశనం అయిపోతారని చెప్పినా, రెండోది మీరు యుద్ధం చేసుకుంటే మీతో వ్యాపారం కూడా బంద్ చేస్తానని బెదిరించిన అని చెప్పి ఇప్పుడు 30 సార్లు ఈ ప్రకటన చేశాడు. ఇది భారతదేశాన్ని ఇన్సల్ట్ చేయడమే, అవమానించడమే. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా భారతదేశం నుంచి మన ప్రభుత్వం తరగతి నుంచి సరైన పద్ధతిలో ఖండన లేదు, సరైన పద్ధతిలో నిరసన లేదు. మన ప్రధానమంత్రి కనీసం ట్రంప్ పేరు కూడా ఎత్తట్లేదు, అమెరికా పేరు కూడా ఎత్తట్లేదు. పార్లమెంట్లో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ కూడా పార్లమెంట్లో దీని మీద ట్రంప్ ఎన్నిసార్లు నేనే యుద్ధం ఆపానని చెప్పి మాట్లాడుతుంటే ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మేమే చేశామని చెప్పి ఎందుకు చెప్పరు? ట్రంప్ అబద్ధం చెప్తున్నాను ఎందుకు చెప్పరు? ట్రంప్ మాటలు ఎందుకు ఖండించరు? ఎలా ఇష్టరాజ్యంగా అవమానకరంగా భారతదేశం గురించి మాట్లాడుతుంటే మన ప్రధానమంత్రి సైలెంట్గా ఉండడం అనేది ఈరోజు మనందరికీ ఆశ్చర్యం కలుగుతున్నటువంటి అంశం. పోనీ ఇవన్నీ చేసిన తర్వాత ఏం సాధించాం? ఈ సైలెంట్గా ఉండడం, లేదా అమెరికా అధ్యక్షుడిని పోయి కౌగిలించుకుంటాం, ట్రంప్కు అనుకూలంగా మనకు చాలా మంచి మిత్రుడు అని చెప్పి నమస్తే ట్రంప్ అని ఒక కార్యక్రమం చేసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గతంలో ట్రంప్ కోసం మన వాళ్ళు పూజలు చేశారు, ఆయనకు ఓట్లు వేయమన్నారు, గెలిపించమన్నారు, చాలా చేశారు. ట్రంప్ మనకేం చేస్తున్నాడు? అమెరికా గవర్నమెంట్ మనకేం చేస్తుంది? మన మీద పన్నులు వేస్తుంది, టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తున్నటువంటి పరిస్థితి. మన ఇల్లీగల్గా మన అమెరికాలకు వచ్చారని చెప్పి చేతులకు సంఖ్యలు, కాళ్ళకు సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో అవమానకరంగా మన వాళ్ళని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ రకంగా టారిఫ్లు పెంచాడు. ఈ టారిఫ్లు దారుణమైన బెదిరింపులు. రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుక్కుంటున్నారు, రష్యా నుంచి ఆయుధాలు కొంటున్నారు అంటే మా దగ్గర కొనండి, మా దగ్గర నుంచి ఆయిల్ కొనండి అంటున్నాడు. ఈ వ్యాపారం ఏంది? ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ కొంటాం. మీరు బెదిరించి ఈ రకంగా ప్రెషర్ చేసి మా దగ్గర కొనాలని చెప్పడం ఏంటి? రష్యా నుంచి కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వస్తుంది, మన మారకం ఈజీగా అవుతుంది, అనేక రకాలుగా చాలా కాలం నుంచి రష్యా నుంచి కొంటున్నాం. ఎక్కడి నుంచి కొనాలో కూడా మీరే డిక్టేట్ చేయడానికి? ఇండియా అనేది ఇది ఒక సావరెన్ కంట్రీనా, లేకపోతే మీ కింద ఉన్నటువంటి కంట్రీ అనుకుంటున్నారా? ఇంత భయంకరంగా అతను బెదిరించి మాట్లాడుతున్నాడు.
అందుకని మీరు అక్కడ కొంటున్నారు కాబట్టి మీ మీద పెనాల్టీలు వేస్తామని. సో ఈ రకమైన పద్ధతులు అమెరికా బెదిరిస్తుంది. అమెరికా బెదిరింపులకు మరొక ముఖ్య కారణం రేపు ఆగస్టు 1 నుంచి అమలు చేస్తామని చెప్తున్నాడు. కానీ వాస్తవంగా మనకు అమెరికా మధ్య బయలాటరల్ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి 5 రౌండ్లు పూర్తయినాయి. మరో రౌండ్ త్వరలోనే అమెరికన్ డెలిగేషన్ ఇక్కడికి వస్తుంది అంటున్నారు. ఈ వచ్చే సమయంలో మన డెలిగేషన్ ఇంకా డిలే చేయకుండా ఒప్పందం చేసుకోండి, మేము అడిగినట్టునండి మీరు అంగీకరించండి, లేకపోతే ఈ ట్యాక్స్లు ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ బిజినెస్ అంతా దెబ్బతింటే బెదిరిస్తున్నాడు. బెదిరింపు ప్రకటన ఒక రకంగా చెప్పాలంటే ఇది బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం ఇది. అందుకని ఇప్పుడు ఏమిటి వాళ్ళ డిమాండ్? వాళ్ళ అమెరికా సరుకుల్ని ఇండియాలోకి ట్యాక్సులు లేకుండా, పెద్దగా టారిఫ్ లేకుండా స్వేచ్ఛగా ఇక్కడ రానివ్వాలి. ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని, అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఇండియన్ మార్కెట్లోకి ఫ్రీగా రానివ్వాలి, ఏ రకమైనటువంటి టారిఫ్ లేకుండా లేదా తక్కువ టారిఫ్తో రానివ్వాలి. ఇది వాళ్ళ ప్రధాన కోరిక. మన వ్యవసాయ రంగాన్ని వాళ్ళకు ఓపెన్గా మార్కెట్ ఓపెన్ చేసి పెట్టాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? అమెరికాలో అక్కడున్న వ్యవసాయ ఉత్పత్తుల మీద వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి వాళ్ళ రైతులకి, వారి కార్పొరేట్ కంపెనీలకి ఆ రకంగా వాళ్ళ సరుకులన్నింటినీ తక్కువ చీప్గా తయారు చేస్తున్నారు. వాటిని ఈరోజు ఇండియాకు డంప్ చేస్తారు. ఈ రకం ఇండియాకు డంప్ చేస్తే ఇక్కడున్న రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుంది. రైతాంగం, వ్యవసాయం, ఆ సరుకులు వచ్చిన తర్వాత ఈ సరుకులు అమ్ముడుపోయే పరిస్థితి ఉండదు. ఆ స్థాయిలో ఈరోజు అమెరికా మన అగ్రికల్చర్ మార్కెట్ని ఆక్రమించుకోవడానికి, వాళ్ళ సరుకులతో ముంచెత్తడానికి మన ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. ఇక్కడ రైతుల నుంచి పెద్ద ఉద్యమాలు వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నందువల్ల మన ప్రభుత్వం తొందర సంతకాలు చేయకుండా ఆగింది ఇప్పటివరకు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆ ఒత్తిడి మన మీద చేస్తున్నాడు. ఇంక ఇతర రంగాల్లో కూడా మీరు ట్యాక్సులు లేకుండా మమ్మల్ని, మా సరుకులన్నీ ఇండియాలో అలో చేయండి అంటున్నాడు. ఈ రకంగా ఒత్తిడి చేసి బెదిరించి మనల్ని వాళ్ళతోటి లొంగిపోయి ఒప్పందం చేసుకోవడానికి కోసం కావాల్సిన ప్రయత్నం అంతా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం లొంగిపోతుందా, ఎదురిస్తుందా? చైనా అమెరికా 500% పన్నులు వేస్తాం, టారిఫ్ వేస్తాం అని చెప్తే చైనా లెక్క చేయలేదు. మీరు వేస్తే మేము వేస్తామని చెప్పింది. గట్టిగా నిలబడ్డ తర్వాత అమెరికానే కాళ్ళ బేరానికి వచ్చి ఇప్పుడు చైనాతో చర్చలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ మీద ఇప్పటివరకు కూడా టారిఫ్ విధించలే, వాళ్ళకి ఇంకా టైం పొడిగిస్తూ వచ్చారు. డి అంటే డి అనే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. ఇతర దేశాలు, చిన్న చిన్న దేశాలు, కెనడా లాంటి దేశాలు కూడా ట్రంప్ మాటకి సమాధానం చెప్పారు. చివరికి వాళ్ళతో ఆ రకమైన అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనము సైలెంట్గా ఉండి లొంగిపోయినట్టుగా వ్యవహరించి ఈ రకంగా స్నేహం చేస్తే ఈ స్నేహాలు, ఈ రకమైనటువంటి ఇవన్నీ నిలబడవు అని తేలిపోయింది. మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం స్నేహితుడని చెప్పినా మనతో పాకిస్తాన్ ఘర్షణ పడితే పాకిస్తాన్కి ఎనలేని ప్రాధాన్యత అమెరికా అధ్యక్షుడు ఇస్తున్న పరిస్థితి మనం చూడట్లేదా? పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచుతుంది, మన మీద పెహల్గాంలో దాడి చేసిందని చెప్తే అమెరికా టెర్రరిజాన్ని ఖండించింది తప్ప పాకిస్తాన్ని ఖండించలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని డొనాల్డ్ ట్రంప్ ఆయన ఆఫీస్కి పిలిపించి ఆ రకంగా ఆయనకి గౌరవంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఈ రకమైన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకని అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఈరోజు ఈ రకంగా ఉంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి బెదిరింపులకి లొంగిపోకుండా గట్టిగా నిలబడాలి. ఆ రకమైన పద్ధతిలో మన ప్రయోజనాలు మనం కాపాడుకున్న పద్ధతిలో మన వ్యవసాయ రంగాన్ని, మన ఉత్పత్తుల్ని, మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకున్న పద్ధతిలో మన వ్యవహారం చేయాలి. దానికి ప్రభుత్వం అవసరమైన పద్ధతిలో ప్రజల్ని కూడా సిద్ధం చేయాలి. దేశంలో ఉన్న పక్షాలని, రాజకీయ పార్టీలను కూడా సహకారం తీసుకోవాలి. ఆ రకంగా యునైటెడ్గా నిలబడి అమెరికాని మనం ఎదుర్కోవాలి. అప్పుడే ఒక సరైనటువంటి ఒప్పందం జరిగే పరిస్థితి వస్తుంది. లొంగిపోతే మరింత లొంగ తీసుకునే పరిస్థితి ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో మనకు కనపడుతుంది. అందుకని లొంగుబాటి వైఖరి మంచిది కాదు, సైలెన్స్ వైఖరి సరైనది కాదు. దోస్తానం పేరుతోటి ఇందులో మరొక ముఖ్యమైన అంశం, ఈరోజు అమెరికాలో ఈ అదానీ కేసు తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసెస్ అతని మీద నడుస్తున్నాయి. మన ప్రధానమంత్రికి అత్యంత ఆప్తమిత్రుడు అదానీ. అతన్ని కాపాడుకోవడం కోసమే అమెరికాతోటి ఈ లొంగుబాటి వైఖరి వ్యవహరిస్తుందనేది ఒక తీవ్రమైన విమర్శలు ఈరోజు కనపడుతున్నాయి. ఒక్కరోజు కూడా అదానిని ఒక చిన్న విమర్శ చేసిన పరిస్థితి లేదు. ఎవరైనా విమర్శిస్తే ప్రధానమంత్రి భరించలేకపోతున్నాడు అదానిని విమర్శిస్తే. మరి అదాని కేసులోంచి బయటపడేయడానికి అమెరికాతోటి ఈ లాలుచి వ్యవహారం, ఈ సైలెన్స్ వ్యవహారం ఉన్నాడా అనేది ఇవాళ మనకు అనుమానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తూ చూడాలి. మన దేశ ప్రయోజనాలు కాపాడుకునే పద్ధతిలో
ప్రభుత్వం మీద కూడా ఆ రకంగా ఒత్తిడి ప్రజల నుంచి కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది.